ఏపీలో పొత్తు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఒక్క అడుగు ముందు రెండు అడుగు వెనక్కు అన్నట్టు ఉంది విపక్ష పార్టీల పొత్తుల అంశం. బీజేపీని కలుపుకుపోవడంపై దృష్టి పెట్టిన టీడీపీ జనసేనలకు నిరీక్షణ తప్పడం లేదు. బీజేపీ కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని అంగీకరిస్తేనే పొత్తని తేల్చి చెప్తోందట. దాంతో బీజేపీ డిమాండ్లను టీడీపీ అంగీకరిస్తుందా? మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తెరపైకి తెచ్చిన కొత్త డిమాండ్స్ ఏంటి? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. ఏపీలో పొత్తుల వ్యవహారంపై కొనసాగుతున్న సస్పెన్స్. టీడీపీ జనసేనలతో బీజేపీ కలిసి వస్తోందా? మూడు పార్టీలు ఒకతాటిపైకి వచ్చేనా? ఆంధ్రప్రదేశ్లో 2014 పొత్తులు ఈసారి రిపీట్ అవుతాయన్న అంచనాలు వాస్తవ రూపం దాలుస్తాయా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పొత్తులు ఖాయమని చెబుతున్నా అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. ఒకవైపు అధికార వైసీపీ దూకుడు పెంచుతోంది. పూర్తిగా ఎన్నికల బరిలోకి వచ్చేసింది. దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసింది. సిద్ధమంటూ జగన్ భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ విపక్షాలను ఏకిపారేస్తున్నారు. చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరోవైపు జగన్ను ఎదుర్కోవడంతో ముందు నుంచి దూకుడుగా ఉన్న టీడీపీ జనసేనలు ఇప్పుడు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలు పొత్తు కోసం బీజేపీ వైపు చూస్తుండడమే ఇందుకు కారణం. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్లడం ఖాయమైంది. ఈ రెండు పార్టీలు తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. కమలనాథ వైఖరి ఏంటో తేలితే తప్ప ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. అప్పుడు కాని సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాదు. పొత్తు ఖాయం చేయాలంటే బీజేపీ కొత్త డిమాండ్లు తీసుకొస్తుంది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల తర్వాత ఇక పొత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంతా అంచనా వేశారు. ఫిబ్రవరి 7న చంద్రబాబు అమిత్ షా భేటీ జరిగింది. రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పొత్తుపైన అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఎలాంటి స్పష్టత లేదు. కదలిక కనిపించడం లేదు. పవన్ మాత్రమే మూడు పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కమలం పార్టీని కలుపుకుంటే నష్టమే తప్ప తమకు పెద్దగా లాభం ఉండదని అంటున్నారు. ఏపీలో అంతగా ఓట్ షేర్ లేని పార్టీని కలుపుకొని పోవడం అవసరమా అన్నది వారి వాదన. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఉంటే ఏపీలో జగన్ను ఓడించడం సులువవుతుందని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీనికోసం బీజేపీ ముఖ్యులతో మంతనాలు చేశారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు, 15 నుంచి 20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తుంది. టీడీపీ మాత్రం 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించడం లేదు. జనసేనకు 3 ఎంపీ స్థానాలు, 25 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తున్న టీడీపీ ఇంతకు మించి స్థానాల్ని బీజేపీకి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. బీజేపీ మాత్రం ఈసారి దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో ఏపీలో తమకు 10 స్థానాల వరకు కావాలని పట్టుబడుతోంది. 8 స్థానాల కంటే తక్కువ సీట్లు ఇస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ ఇంకో మెలిక ఏంటంటే టీడీపీకి బలం ఉన్న స్థానాలనే బీజేపీ డిమాండ్ చేస్తుంది. బీజేపీ కోరుతున్నట్లుగా 8 ఎంపీ స్థానాలు ఇవ్వడంపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. అందుకు అంగీకరిస్తే సొంత పార్టీ నేతల నుంచి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది కీలకంగా మారుతుంది. మొత్తం మీద పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై అటు బీజేపీ ఇటు చంద్రబాబు తీసుకునే తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.